ఇవి మన ప్యారట్ ఫించెస్, బ్లూ ఫేస్ ప్యారట్ ఫించి, రెడ్ ఫేస్ ప్యారట్ ఫించి. ఇందులో బ్లూ ఫేస్ ప్యారట్ ఫించ్లో ఫిమేల్ కొద్దిగా లావెక్కింది. ఏంది లావెక్కింది, ఇదేమన్నా ఫ్యాటీ ఎక్కువ పెరగటం వలన ఏమన్నా అయింది అని చెప్పి దాన్ని పట్టుకొని చూస్తే అది ఎగ్ పెట్టడానికి రెడీగా ఉంది. సర్లే అని చెప్పి నేను అంతే వదిలేశాను. కొత్తగా ఎగ్ పెట్టడం వల్ల అది ఏం చేసిందంటే కింద పడేసింది, పగిలిపోయింది అది. అయినా ఇది ఇంకా లావుగానే ఉంది. ఏంటని పట్టుకొని చూస్తే అర్థమైంది ఇది ఫ్యాట్ కొద్దిగా లావు ఎక్కువైపోయింది. ఇలా ఎందుకు అవుతూ ఉంటాయి అంటే కేజీ స్పేస్ సరిపోక. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగరటానికి అంత స్పేస్ లేకపోవడం. అంటే నార్మల్ ఫించెస్ పెంచినట్టు వీటిని కూడా 2.5లో పెంచవచ్చు అనుకున్నాను, కానీ అట్లా కుదరలేదు. వీటికి అట్లీస్ట్ 3 ఫీటు కేజ్ ఉండాలి. స్టిక్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇవి అటు ఇటు ఎక్కువ గెంతుతూ ఉంటాయి. నార్మల్ ఫించెస్ కంటే చాలా ఫాస్ట్గా ఉన్నాయి ఇవి. కాకపోతే ఈ ఫించెస్ ఏంటంటే కొద్దిగా ఫీడ్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. వీటికి ఎప్పుడు ఫీడర్స్ పెట్టుకోవాల్సిందే. నార్మల్ బౌల్లో పోసి పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ ఫీడ్ వేస్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇవి గ్లోడెన్ ఫించెస్ పెంచినట్టు మనం ఎక్కువ మెడిసిన్స్ వేసి పెంచాల్సిన అవసరం లేదు. ఇవి కూడా హార్డీ ఫించెస్, ప్యారట్ ఫించెస్. చూడటానికి చాలా చిన్నగా ఉన్న కేజీలో మాత్రం అటు ఇటు బాగా స్పీడ్గా తిరుగుతాయి. నార్మల్ ఫించెస్ కంటే ఇవి చాలా స్పీడ్ ఎక్కువ వీటికి.